హలో నన్బా! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాని. మా ఫ్రెండ్ గాడు ఫిషింగ్‌కి పోదాం వస్తావా అంటే, వై నాట్ చలో అనుకుంటూ స్టార్ట్ అయిపోయాం. ఫిషింగ్ చేయడానికి ఫిషింగ్ రాడ్ ఉందారా అంటే లేదన్నాడు. పోనీ ఎరేయడానికి ఏమైనా ఉందారా అంటే చికెన్ లివర్ ఉందన్నాడు. అసలు నీకు ఫిషింగ్ వచ్చారా అంటే రాదన్నాడు. మరెందుకురా నీకు అని అడిగితే సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్ అన్నాడు. ఏ మాటకి ఆ మాట లొకేషన్ మాత్రం అదిరిపోయింది. విలేజ్ వైబ్స్ వచ్చినాయి. కాలం వెనక్కి పరిగెట్టినట్టుంది. బండి దిగగానే పెద్ద కర్ర కనిపించింది. అండ్ పక్కనే ముగ్గురు నలుగురు ఆడోళ్ళ చెప్పులు కూడా ఉన్నాయి. వాళ్ళు పొలంలో ఉన్నారు. వాళ్ళ చేతి కర్రేమో అనుకున్నా. బట్ ఒక్కసారి మన కంటికి కనిపించాక, చేతికి చిక్కాక అది ఏదైనా మనదే అని తీసుకుని రెడీ అయిపోతున్నాం. కొంచెం పిండి కొనుక్కొచ్చి దాంట్లో లివర్ కలిపి ట్రయల్ వేసాం. దానికి ముందు పక్కనే ఫిషింగ్ చేస్తున్న అన్నని భయ్యా కొంచెం పిండిదేదో అంటే లేలో అని కొంచెం ఇచ్చి మళ్ళీ రాకండి అన్నాడు. అంతలోనే పెద్ద చేప అయితే పట్టేశాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న ఇతనే అరగంట నుండి ఒక చేప పడితే బేసిక్ నాలెడ్జ్ కూడా లేని మాకు ఎన్ని గంటలు పడుతుందబ్బా అనుకున్నాను. ఆ లోపు వర్షం స్టార్ట్ అయింది. చూడ్డానికి సూపర్ ఉండే ఆ విజువల్స్. అలా కొంతసేపు కురిసి ఆగిపోయింది. నేను ఒక ట్రయల్ వేసా. ఫస్ట్ టైంకి ఒక చేప పడింది. సైజులో చిన్నదే, బట్ ఆ టైంలో నేను పొందిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది పెద్దది. ఆ తర్వాత కొంతసేపటికి ఇంకోటి పడింది. మాకు ఫిషింగ్ వచ్చేసింది అని అనుకున్నామో లేదో, ఒక్కటి కూడా పడకుండా ఎర్ర తినేసి వెళ్ళిపోతున్నాయి. చాలాసేపు చూసాం. ఇంకా చీకటి పడుతుందని రిటర్న్ అయిపోయాం. ఈరోజు నేను నేర్చుకుంది ఏంటి అంటే, మన దగ్గర ఏం ఉన్నా లేకున్నా చెయ్యాలి అన్న తపన, సహనం, ఓర్పు ఉంటే అనుకున్నది దానికదే అయిపోతుంది. మనం జస్ట్ చెయ్యాల్సిందల్లా ఒకటే, జస్ట్ గివ్ ఎ ట్రై. ఈరోజు వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ నన్బా.